హలో మా నమస్తే. నేను మా బావ స్పిన్నింగ్ మిషన్ తో రవ్వ చేపలు పడదామని వచ్చినాం. గీడి కొత్తారికి మస్తు మంది ఉన్నారు. అసలు ఎందుకు వచ్చిరో నాకైతే అర్థం కాలే. కొద్దిసేపు మనం విన్న తర్వాత గీళ్ళు ముచ్చట పెడుతుంది. నాకేమర్థమైందంటే ఇక ట్రాక్టర్ దిగబడ్డట్టుంది, దాని గురించే మాట్లాడుతుర్రు. మా ఇక సరే గానీ నైట్ నుంచి కలొస్తుంది ఇక్కడ ఉన్న రవ్వ చేపలు పిలిచినట్టు. గా చేపలు పిలిచినప్పుడు పోవాలి, లేకపోతే గై ఫీల్ అవుతాయి. ఇక బుడ్డ చినుకులు పడుతుంటే కూడా రెయిన్ కవర్ కప్పుకొని నేను మా బావ ఇద్దరం కలిసి వచ్చినాం. మా కవర్ కొత్తగా ఉంది కదా, గియాలనే కొన్నాం. మేము కొన్నది మంచిగా ఉంది కానీ దీని పనితనం చూద్దామంటే గియాల వర్షం కూడా పడతలేదు. ఇక సరే గానీ పిండి పెట్టి అవతల సైడ్ డబ్బాలు కూడా ఎత్తుర్రు. ఇగో గిల్లున్న చేపలు ఉడిపించింది దాకా మా వాళ్ళకి నిద్ర కూడా పట్టనట్టుంది. మా ఇంకా టైం కాలేదు కానీ పొద్దున్న లేచి ఇలా మందే కనపడతారు. ఇక పొద్దుగాల లేచి ఇంత నైట్ మిగిలిన కూర తింటారు. చక్కగా షాపుకు పోయి ఒక ఆశీర్వాద్ గోధుమ పిండి తెచ్చుకుంటారు. ఇక పిండి కలుపుకొని పొద్దునట్టు వచ్చి ముడ్డి నెలకేసిన అంటే సాయంత్రం వరకు పోయేదే లేదు. ఇక మా బావ గంత మాత్రం దిగి పిండి పెట్టి గాలం ఎత్తాడు. గంతే మనకు ఒక ఫోన్ వచ్చింది. ఇక మీరు చూసారు కదా చాలా మంది యాప్ చెట్టు కింద మాట్లాడుకుంటారు. ట్రాక్టర్ దిగబడ్డది కదా దాని గురించే మాట్లాడుతున్నారు అనుకున్నా. అసలు ముచ్చట ఏంటంటే ట్రాక్టర్ పై లోతున్న బాయిల పడ్డదంట. ముచ్చట తెలవంగానే అన్ని చదువుకొని మా బావ పైకి ఎక్కిండు. కానీ ఇక్కడ ఉన్న మా ఒక స్పూన్ గాలం ఇచ్చినో లేదో వాళ్ళని బట్టి అడ్డంగా పండబెట్టిండు. చూడటానికి మాత్రం కర్రగా ఉంది, ఏం పని చేసిందో అర్థం కావట్లే. మా ఇక సరే గానీ బాయిల ట్రాక్టర్ ఎందుకు పడ్డది, అసలు ఏంది కథ అని మొత్తం చూపిస్తా నడువుర్రి. మంది మాత్రం చూడడానికి తిరణాలకు వచ్చినట్టే వచ్చిర్రు. మా అసలు ఏం జరిగింది ఎట్లా పడ్డదని నేను మీకు తెలుసుకొని చెప్తా. ఇద్దుని ఇంత వెనకకి వచ్చిండు, అంటే ఈ అంచు నుంచి పోలనిస్తాను అనుకున్నాం. అయితే ఇక ఎట్లా పోవాలి దారి ఎట్టుందంటే ఇట్లా అన్నాడట. ఇక చక్కగా వెళ్ళిపోతుంది అని ఇటు వచ్చిండు ఆర్పిఎం పెంచుకొని. ఈ బాగా సంగతి తెలియదు ఆయనకి, తెలియదు. అందులో ఒకటి చెట్లు ముయ్యరు ఉన్నాయి. వాటర్ ఇక్కడికి ఉండడం డ్రైవర్కి సేఫ్ అయిన అన్నట్టు. ఓహో అలా పడ్డాడు ఆయన, మొత్తం పడ్డాడు అలా బండితో సహా. బాబా బాబా బాయి చూసుకోలేదు అంటాడు, ఇలా బాయిలోనే తెలియదట ఆయన. మామకి ఇక్కడ ఉన్నదంతా ట్రాక్టర్ అనేది దున్నిండు. ఇది మొత్తం దున్నినాక ముందు రోకి ఇంకో కొంచెం దున్నేది ఉందంట. ముందు రోకి ఎట్లా పోవడానికి ఈ పొలం అన్ననే డ్రైవర్ అన్న అడిగిండు. ముందుకు పోవాలని ఉత్తగానే చేయి లేపి చూపించిండట. మనకు రైట్ సైడ్ లో ఒక దారి చిన్నది ఉంటది, అట్లా బొమ్మని పొలం అన్న చెప్పిండు కానీ డ్రైవర్ అన్నకు అర్థం కాలేదు. చెయ్యి పైకి లేపేసరికి చక్కగా ముందుకు అట్లనే ఉరికిండట. గదే ట్రాక్టర్ తో పాటు డ్రైవర్ అన్న కూడా బాయిలో పడ్డాడు. బాయి నిండా నీళ్లు ఉండేసరికి ట్రాక్టర్ మొత్తం మునిగిపోయింది. కానీ డ్రైవర్ అన్న మాత్రం చెట్టును పట్టుకొని చిన్నగా పైకి ఎక్కి వచ్చిండంట. ఇక బాయిలో ఉన్న నీళ్లు మొత్తం మోటార్లు పెట్టి ఒడిపించిర్రు. అసలు ట్రాక్టర్ ని ఎట్లా దిత్తదని చూడడానికి మంది ఎక్కువ వచ్చిర్రు. మా చిన్న చిన్న హెల్ప్ అంటే మనం చేస్తాం కానీ జేసీబీలు చేసే పనులు అయితే మనం చేయలేము. కానీ గది ఎట్లా దిత్తుందో నేను మీకు చూపిస్తా. మామూలుగా జేసీ పని ఎందుకు ఆలోచిస్తుండో అర్థం కాలే. నాకు తెలిసి ముందున్న బొక్కెని కింది వరకు ఆంతదా ఆనదా అని చూస్తున్నట్టుండు. ఇక ఇటాడు చూసి బొక్కెన కింది వరకు దింపుతుండు, అందుతుందా అందదా అని. ఎక్కడిది పో గడ్డ మీద కూర్చొని కింది రోగ్ గట్టు మీది రోగ్ గట్టు అని బొచ్చడం అని చెప్తుర్రు. ఫస్ట్ ఇక్కడ ఉన్న కన్నా గొలుసు పట్టుకొని ధైర్యం చేసి బయలకు దిగుతుండు. గదే గొలుసుతోనే ట్రాక్టర్ కు జేసీబీ కడతారనుకుంటా. ఫస్ట్ ఒకడే ఒక అన్న దిగిండు. ఆ అన్నం చూసినాక ఇంకిద్దరు కూడా దిగిర్రు.
బావి కూడా మస్తు లోతుంది. ఇక జేసీబీ అన్న కనబడతలేనట్టుంది, తొంగబడి చూస్తుండు. మామ చీకట పడ్డది. లోపల దిగిన ముగ్గురు మనుషులు వాళ్ళకు నమ్మకం వచ్చే వరకు గొలుసుతోని జేసీబీకి ట్రాక్టర్ కు 2 గంటలు మూడేసిర్రు.
జేసీబీ అన్న మాత్రం ట్రాక్టర్ ని సేఫ్ గా ల్యాండ్ చేసిండు. ఎవరికైతే ఏం కాలేదు, ట్రాక్టర్ అయితే బయటపడ్డది. కానీ ఈ ట్రాక్టర్ డ్రైవర్ అన్న మాత్రం జస్ట్ మిస్ చచ్చిపోతుండే. దెబ్బలైతే చిన్న చిన్నవి తాకినాయంట. ఇది సూర్యాపేట డిస్టిక్ తుంగదుర్తి మండలం అన్నారం అనే విలేజ్ లో జరిగింది. ఇది చూసినాక డ్రైవర్ అన్నలు జర జాగ్రత్తగా తోలుకోవాలి. ఈ ట్రాక్టర్ కి వీళ్ళకి సంబంధమే లేదు, కానీ ప్రతి ఒక్కరు హెల్ప్ చేసిర్రు. ఇట్లనే ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణం ఉండాలి. గట్లయితేనే మనకు కూడా మంచి జరుగుతుంది. ఇక మనకు కూడా లేట్ అయింది. ఇక చీకట పడ్డది, అన్ని చదువుకొని ఇంటికి పోవాలి. ఇక రైట్ మళ్ళీ చేపల వీడియోతో మళ్ళొస్తాం.